హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? అందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఐఎమ్ రూపా. వెల్కమ్ టు మై ఛానల్ రూపాస్ వండర్ వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే, నేను నిన్న బొమ్మలు కొన్నాను. ఆ బొమ్మలు చూపిస్తానని చెప్పాను కదా. నేను నిన్న ఏమేమి బొమ్మలు కొన్నానో అవన్నీ ఈరోజు మీకు చూపించబోతున్నాను. వాటి ప్రైసెస్ కూడా చెప్పి నేను ఏ బొమ్మలు కొన్నానో అవన్నీ చూపిస్తాను. రండి చూద్దాం. నాకు ఈసారి కొత్తగా ఈ లక్ష్మీదేవి బొమ్మ కనిపించింది. ఇంతకుముందు ఎప్పుడు ఈ స్టైల్లో చూడలేదు నేను. మామూలుగా పద్మాసనం వేసుకుని లక్ష్మీదేవి స్టాచ్యూస్ చూశాను, నేను కూడా కొన్నాను. కానీ ఈ స్టైల్ లక్ష్మీదేవి స్టాచ్యూ ఈసారే చూశాను. నాకు చాలా చాలా నచ్చింది. ఇవి కూడా రాజస్థాన్ టైప్. ఈ బొమ్మలు కూడా నాకు చాలా నచ్చాయి. ఈ స్టాచ్యూస్, ఈ బొమ్మలు చాలా నచ్చాయి. అయితే ఈ ఎద్దులు ఇవన్నీ కలిపి 1500కి ఇచ్చారు. ఈ లక్ష్మీదేవి స్టాచ్యూ 3000 చెప్పారు. బార్గెన్ చేస్తే ఇవన్నీ కలిపి 1500కి ఇచ్చారు. ఇది చూడండి, మీకు క్లోజప్లో చూపిస్తున్నాను. 2 feet ఉంది ఈ స్టాచ్యూ. అసలు ఫేస్ కూడా ఎంత అందంగా ఉందంటే చాలా లైవ్లీగా ఉంది. నాకు చాలా చాలా నచ్చింది ఈ స్టాచ్యూ. ఈసారి నేను చేయబోయే వరలక్ష్మి వ్రతం డెకరేషన్లో ఈ స్టాచ్యూతో చేసే డెకరేషన్ స్పెషల్ అట్రాక్షన్ లాగా యాడ్ ఆన్ అవుతుంది. కుందన్స్ తోటి, స్టోన్ లేసెస్ తోటి ఇంకా కొంచెం అట్రాక్టివ్గా డెకరేట్ చేస్తాను. ఈ శారీకి బ్యాంగిల్స్ అవన్నీ, జ్యువెలరీ అవన్నీ కూడా ఇంకొంచెం అట్రాక్టివ్గా డెకరేట్ చేస్తాను. కుందన్స్ తోటి, స్టోన్ లేసెస్ తోటి, అప్పుడు ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది ఈ స్టాచ్యూ. నాకు చాలా ఇష్టమైన బొమ్మల్లో ఈ కుండలు పట్టుకున్న అమ్మాయిల బొమ్మలు కూడా ఒకటి. ఇవి ఎందుకో నాకు వీటిని చూస్తే చాలా చాలా ఇష్టం. వెళ్ళినప్పుడల్లా ఇవి కొంటూ ఉంటాను. ఇంతకుముందు కొంచెం పెద్ద సైజు ఉన్నాయి, ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కదా. వీటిని ఎలాగైనా సరే డెకరేట్ చేయొచ్చు. మన విలేజ్ సెట్టింగ్ వేసినప్పుడు చెరువు నుంచి వాటర్ పట్టుకొస్తున్నట్టు, కృష్ణుడి పక్కన గోపికల్లాగా కృష్ణుడికి అటు ఇటు ఎలాగైనా సరే డెకరేట్ చేయొచ్చు. నా దగ్గర ఇవి చాలా సైజెస్ ఉన్నాయి. ఇంతకుముందు కొంచెం పెద్ద సైజు కొన్నాను. ఇవైతే చిన్నగా బాగున్నాయి కదా, దేనికైనా ఏ డెకరేషన్కైనా యూజ్ అవుతాయని, ఆ పెద్ద గోపికల పక్కన కూడా పెట్టినా సూట్ అవుతాయని కొన్నాను. ఈ పప్పీ చూడండి ఎంత క్యూట్గా ఉందో. నాకెందుకో ఈ బొమ్మ చాలా నచ్చింది. ఇది కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే, కానీ చాలా లైట్ వెయిట్ ఉంది. ముద్దుగా చాలా బాగా అనిపించింది. ఇది కూడా తీసుకున్నాను. బాగుంది కదా, గ్రే కలర్లో చూడముచ్చటగా ముద్దుగా అనిపించింది. అందుకని ఇది కూడా తీసుకున్నాను. ఇంకా ఈ మామ మామి బొమ్మలు నా చాలా ఫేవరెట్ ఐటమ్స్. నాకు చాలా ఇష్టం. ఇవి కొండపల్లి టైప్లో కూడా తీసుకున్నాను. ఇవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే. నా దగ్గర ఇంతకుముందు కూడా ఉన్నాయి, కానీ ఎందుకో మళ్ళీ కొనాలనిపించింది. ఇవి కూడా తీసుకున్నా. ఇవి తల అటు ఇటు ఊగుతూ ఉంటాయి. ఇవన్నీ కలిపి 400 రూపీస్కి ఇచ్చారు. ఈ పప్పి, గోపికలు, ఈ మామ మామి ఇవన్నీ కలిపి 400 రూపీస్కి ఇచ్చారు. వేరే కొండపల్లి బొమ్మలు, మట్టి బొమ్మల కన్నా నాకు ఇవే బెటర్ అనిపిస్తున్నాయి. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలే కొంచెం తక్కువ రేట్ పడుతున్నాయి. చూడటానికి కూడా మంచి కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉంటున్నాయి. అయితే జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. చాలా డెలికేట్గా ఉంటాయి కదా, వాటిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేకపోతే త్వరగా పగిలిపోతాయి. ఇది కూడా లేటెస్ట్ ఐటమే. ఈ ఇయరే కొత్తగా వచ్చాయి. ఇంతకుముందు ఎప్పుడు ఈ ఐటెం రాలేదు. ఇవి పాతకాలంలో లాంతర్ టైప్లో ఉన్నాయి, చిన్న దీపాలు. ఇందులో ఒత్తి వేసి ఆయిల్ వేసి వెలిగించుకోవచ్చు. అయితే ఆ దీపం కొండెక్కకుండా ఇలా ఇది ఇచ్చాడు, చిమ్నీలాగా. చాలా బాగున్నాయి, ముద్దుగా క్యూట్గా అనిపిస్తున్నాయి. అందులో ఆయిల్ వేసుకోవచ్చు. ఇవి కూడా చాలా చాలా నచ్చాయి. ఇవి జత 200 180 చెప్పారు, 120కి ఇచ్చారు. ఇవి కూడా చాలా బాగున్నాయి కదా, కొంచెం పెద్ద ప్రమిదల టైపు. వాటికి కలర్ వేసి డిజైన్ పెయింట్ చేశారు. చాలా బాగా అనిపించింది. అయితే ఇందులో ఒత్తేసి ఆయిల్ వేసి వెలిగించుకోవచ్చు, కానీ ఇవన్నీ నల్లగా అయిపోతాయి కదా. నేను వీటిల్లో ఏదన్నా
డెకరేషన్ చేద్దాము, వీటిలో చిన్న లక్ష్మీదేవి విగ్రహం అలా పెట్టి డెకరేషన్ చేద్దామని తీసుకున్నా. ఇంత అందంగా ఇంత బాగున్న వాటిల్లో దీపం వెలిగించాలంటే అదంతా నల్లగా అయిపోతుంది కదా. ఇవి ఒక్కొక్కటి 80 రూపీస్ చెప్పారు, పెయిర్ 100 రూపీస్కి తీసుకున్నా. ఇది నా ఫేవరెట్ ఐటెం, బుజ్జి బుజ్జి చిన్ని చిట్టి బంగారు కుండలు. నాకు చాలా ఇష్టం. ప్రతి ఇయర్ ఇవి కొనకుండా ఉండను. అయితే ఇవి చాలా రకాలుగా యూజ్ చేస్తాను నేను. చాలా డెకరేషన్స్లో వాడతాను. లక్ష్మీదేవి చుట్టూ అష్టలక్ష్మిలు చేసినప్పుడు ధాన్యలక్ష్మిలాగా వీటిలో అన్నీ పప్పు బియ్యం అన్నీ వేసి నవధాన్యాలు పోసి లక్ష్మీదేవి చుట్టూ డెకరేషన్ చేయడం కానీ, లేదంటే మామి పచారీ సామాన్ అమ్మినప్పుడు అన్ని సామాన్లు దీంట్లో పప్పులు అన్నీ వేసి వాళ్ళు అమ్మినట్టుగా పెట్టడం కానీ, ప్రతిదానికి యూజ్ అవుతుంది ఇది. నాకు చాలా ఇష్టం ఈ బుజ్జి చిన్ని కుండలు నాకు చాలా ఇష్టం. కృష్ణుడి చుట్టూ వెన్న వేసి వెన్న కుండలు పెట్టినట్టు ఏ రకంగా అయినా డెకరేషన్ చేయొచ్చు. ఇవి ఎప్పుడు ఈచ్ వన్ 10 రూపీసే. అయితే ఈసారి డజన్ 100కి ఇస్తావా అంటే ఇచ్చేసింది. డజన్ 100 రూపీస్. ఎప్పుడు ప్రతిసారి ఈచ్ వన్ 10 రూపీస్ లాగా కొన్నాను. ఈసారి డజన్ 100 రూపీస్కి ఇచ్చింది. అంత చిన్ని కుండల మీద డిజైన్ చూడండి ఎంత నాగ్గా డిజైన్ చేశారో. అంత బుజ్జి బుజ్జి చిన్ని కుండల్ని చేయడం కూడా చాలా చాలా కష్టము. దాని మీద డిజైన్ క్రియేట్ చేయడం, ఆ డిజైన్ వేయడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది నాకు. ఇంకా ఈ ఎలిఫెంట్స్ దీపాలని కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. లాస్ట్ ఇయర్ ఇంతకుముందు అంతా ఇవి లేవు. ఈసారి కొత్తగా వచ్చింది ఈ ఐటెం కూడా. చాలా బాగా అనిపించింది. చిన్ని లక్ష్మీదేవి బొమ్మకి అటు ఇటు పెడితే ఎంత బాగుంటుందో కదా. అయితే దీంట్లో కూడా దీపాలు వెలిగించడానికి మనసు రాదు, నల్లగా అయిపోతాయి అవన్నీ. అందుకని వీటిల్లో నేను ఫ్లవర్స్ వేసి లక్ష్మీదేవికి అటు ఇటు పెడదామని అనుకున్నా. డెకరేషన్కి చాలా బాగుంటుంది కదా. ఏనుగుల్లో దీపాలు. అయితే నేను దీపాలు వెలిగించను, దాంట్లో ఏవైనా గులాబీ రేకులు అలా పువ్వుల రేకులు వేసి లక్ష్మీదేవికి అటు ఇటు పెట్టి డెకరేషన్ చేస్తా. ఇవి పెయిర్ 350 చెప్పారు. లాస్ట్ ప్రైస్ 300 అన్నారు. అయితే వీళ్ళ దగ్గర నేను చాలా కొన్నాను కాబట్టి 200కి ఇచ్చారు. ఇంకా ఈ వీణ గురించి చెప్పనే అక్కర్లేదు. ఇది కొండపల్లి వాళ్ళ స్పెషల్ ఐటెం. అసలు ఈ వీణ చాలా ముద్దుగా క్యూట్గా ఉంటుంది. వీటిల్లో కొంచెం చిన్న సైజు ఉంటాయి. ఇంతకుముందు కూడా నేను కొన్నాను, నా దగ్గర కూడా ఉన్నాయి. అయితే ఇది కొంచెం పెద్ద సైజు అనమాట. ఎప్పుడైనా నేను డెకరేషన్స్ చేసినప్పుడు సరస్వతీదేవి దగ్గర పెట్టడానికి ఉంటుందని కొంచెం పెద్ద వీణనే తీసుకున్నాను. దీని ప్రైస్ 1400 చెప్పారు, 800కి ఇచ్చారు. ఇంకా ఈ చిన్ని కృష్ణుని బొమ్మ కూడా ఎంతో బాగుంది కదా. వెన్న తింటున్నాడు. అయితే మనం దీని చుట్టూ కొంచెం చిన్న సైజు మట్టి కుండల్ని పెట్టి దాంట్లో వెన్నేసి డెకరేషన్ చేయడానికి చాలా బాగుంటుంది. కృష్ణుడి కాన్సెప్ట్ చేసినప్పుడు అని తీసుకున్నా. ఈ బొమ్మ 200కి ఇచ్చారు. చాలా బాగుంది కదా, పాకుతున్నాడు కృష్ణుడు. ఇంతే ఫ్రెండ్స్, ఈసారి దీపావళి బొమ్మల కొలువు ముందు పెట్టే బొమ్మల షాపింగ్లో నా షాపింగ్ ఇదే అయిపోయింది. అయితే ఈ లోపల నేను మళ్ళీ వెళ్ళకుండా కొనకుండా ఉండాలి. ఒకవేళ మళ్ళీ కొంటే నేను మళ్ళీ వీడియో చేసి పెడతా. కానీ హోప్ ఇంకా కొనకూడదని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎన్నో మంచి వీడియోస్ పెడతాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రూపాస్ వండర్ వరల్డ్.